ఈరోజు ప్రధాన వార్త మన అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఎందుకంటే నిన్ననే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి కూతురు కవిత అరెస్టు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇవిడ కుంభకోణం ఢిల్లీ నుంచి మరి ఇప్పుడు తెలంగాణ పరువును తీసినటువంటి పరిస్థితి. ఢిల్లీ నుంచి వ్యాపారాలు నడిపించి తన భర్త, తన వ్యక్తిగత సిబ్బంది, తన వ్యక్తిగతమైనటువంటి తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో ఈ వ్యాపారాన్ని తను చాటుగా ఉండి నడిపించినటువంటి ఉన్నది. కేవలం ముడుపులే 100 కోట్లు ఇచ్చినట్టుగా మరి ఈడీ ఆరోపించింది. అది నిజమే అని తేలటంతో ఇంకొకటి వాళ్ళు పూర్తిగా ఇప్పుడు వార్తను ఒకసారి చూద్దాం. కవితకు కస్టడీ 7 రోజులు అనుమతించిన స్పెషల్ జడ్జి వెంటనే అమల్లోకి తీసుకున్న ఈడీ ఉద్దేశపూర్వకంగా ఫోన్లలో డేటా డిలీట్. మరి డేటా ఎందుకు డిలీట్ చేస్తాం? అందులో మనం ఎవరు చూడకూడదు, దీన్ని అనుకునేవే డిలీట్ చేస్తాం. దాంట్లో దొంగతనం లేదు, అసలు పొరపాటు లేదు, అందులో ఎలాంటి మరి నేను వేరే వ్యాపారాలు చేయలేదు, మరి అంతా లీగల్గానే ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకు డిలీట్ చేస్తారు? మళ్ళీ ఒక్క ఫోన్ కాదు, దాదాపు 10-12 ఫోన్లు. ఇలాంటి పరిస్థితి విచారణలో మరి వివరాలను ఇవ్వలేదు, డిలీట్ చేయడం, మరి ఫోన్లు కూడా లేవనటం, ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా అంతా మరి దొరతనం పోకడలు ఉన్నాయి తప్పితే ఈ ప్రజాప్రతినిధి బుద్ధులు మాత్రం ఇవన్నీ ఏం కనపడట్లేదు. మరి ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రస్తావన, ఆయన ఆడిటర్ బుచ్చిబాబు కుల్లా చెప్పాడు, కుల్లా అప్పుడే మొత్తం ఈమె ఉంది వెనకాల, మొత్తం మాకేం తెలియదని చెప్పాడు. కస్టడీ పిటిషన్లో పకడ్బందీ ఆధారాలు సాధించింది ఈడీ. మరి అందుకే కవిత భర్తకు, వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని మరి ఆదేశించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 10 రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పరిగణలోకి తీసుకున్న రౌస్ ఎవెన్యూ కోర్టు 7 రోజులకు అనుమతి ఇచ్చింది. తిరిగి ఆమెను ఈ నెల 23న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ వారం రోజులు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కూడా వీలును కల్పించింది. దాదాపు 3.5 గంటల పాటు విచారణ అనంతరం కోర్టులో ఉత్తర్వులు జారీ చేసింది. కవిత భర్తతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కవిత అంటే వ్యాపారాలు చేసుకుంటుంది, భర్త అంటే చేసుకుంటుంది, వ్యక్తిగత సిబ్బంది మీకెందుకు రా బాబు, మీరు చేసుకోకుండా ఇది మీరు కూడా ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి కవిత చాలామందిని చేసింది. ఇది తీగ లాగితే డొంక లాగినట్టుగా ఢిల్లీ నుంచి మొత్తం తెలంగాణ పరువు తీసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూతురు, దొర కూతురు, మరి ప్రజా ప్రతినిధి అన్నది నేను వచ్చినాకనే బతుకమ్మ బతుకుతుంది, అంతకుముందు బతుకమ్మ తెలంగాణలో ఎవరికి తెలియదని చెప్పారు. కానీ నాదే బతుకమ్మ అని మరి క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. కానీ మరి ఈ బతుకమ్మ పోయి ఇప్పుడు లిక్కర్ స్కామ్తో బతుకమ్మ ఆడినట్టుగా ఉంది ఢిల్లీలో. తెలంగాణ పరువు మాత్రం పోయింది. ఆడపిల్లగా ఉండి ఇలాంటి స్కీములలో, ఇలాంటి స్కాములలో పనిచేయడం అనేది సిగ్గుచేటుగా అనిపిస్తుంది తెలంగాణ ప్రజలకి.